హంటర్ వీక్ మీకు పార్సల్ వచ్చింది. సూపర్, మన ఆర్డర్ వచ్చేస్తుంది. నా 3 నెలల జీతాన్ని చేర్చి ఈ చెట్టు నరికే రోబోట్ నే కొన్నాను. ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. ఓ ఏంటిది ఎంత లాగినా రావట్లేదు. ఓ అర్రర్రా, మన చెంచం తీసుకొచ్చి తరుద్దాం. ఏంట్రా ఇది గుడ్డులాగా ఉంది? ఓ ఇదే ఆన్ చేసా స్విచ్. ఏంటి విచిత్రంగా ఉంది? ఏ చెట్టు నరికే రోబోట్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఏంటిలా ఎగురుతున్నావు? నువ్వు ఒక చిన్న పుల్లని ఎరగొడతావని కూడా తెలియట్లేదు. సరే ఇంకా బాగా ఏంటి ప్రయోజనం? ఒక టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ నేనే ఇన్ఛార్జ్ అవుతుంది, మర్చిపోకు. నేను నీ దగ్గర ఏం చెప్తానో అదంతా నువ్వు చెయ్యాలి. పుల్లలాగా కాలు పెట్టుకొని ఎలా నడుస్తున్నాడో చూడు. ఏదో పుల్ల నడిచేలా ఉంది. ఎదుగో ఇక్కడ ఉన్న అన్ని చెట్టుల్ని నువ్వు నరకాలి, అర్థమైందా? అరే దీన్ని నేను అనుకునే లేదా? ఒరే చూసి నరకవా నువ్వు? ఇది నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జస్ట్ మిస్ లో తల మిస్ అయింది. ఏంటది? నేను దీన్ని తక్కువ అంచనా వేశాను. బాగా పనిచేస్తుంది. ఇప్పుడే చెట్టులు తీసుకొని నా షెడ్డుకి రా చూద్దాం. త్వరగా చెయ్యి. ఏం చేస్తున్నావు రా? నన్ను వదల చెప్పేది విను. ఇలా చూడు, నేనే నీ మాస్టర్ని. ఇలా చూడరా రే. నన్ను వదలరా. ఇదంతా నాకు కావాల్సిందే. అద్భుతం రా. ఇక్కడ ఎన్ని చెట్టులు ఉన్నాయని నువ్వే చూడు. వావ్, ఇప్పుడు తప్పకుండా నా జీతాన్ని పెంచుతారు. హాయ్ చిన్నరాబో, నువ్వు చాలా మంచి పని చేసావు. రోజు ఇదేలాగే చెయ్యి, సరేనా? ఒరే ఫేబియన్, నా ప్యాంటు దగ్గరకు వచ్చేలాంతా చేయొద్దని చెప్పాను కదా. ఈ పిల్లకి ముందు స్నానం చేయాలి. హరా ఇలా చూడు ఫేబియన్, నీకోసం నా దగ్గర ఒక పని ఉంది. ఒరే తప్పుకోరా. ఇలా చూసావా, ఇదే నా కొత్త పెట్టు, అయన్ ఎగ్గు. వీడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, ఏంటి సరేనా? చాలా బాగా వర్క్ చేసావు. నువ్వు నాతో ఉన్నంత వరకు నాకు దిగలే లేదు. తిన్నా ఎత్తుకొని ఆడుకుంటున్నాడు. ఇది ఉత్త డబ్బానే కదా, అదెందుకు మనం చూడాలి? మన పని చూసుకుందాం. అన్నిట్లో నరికి పారేసాయి. వావ్, దీన్ని చూసావా? నేను నా కన్నునే నమ్మలేకపోతున్నా. ఒరే అయ్యన్ ఎగ్గు, నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్. ఆ డబ్బా నా జీవితాన్ని నాశనం చేస్తోంది. ఈ పిల్లి ఎవరో అని ఆ డబ్బాకి నేను బాగా నిరూపిస్తాను. త్వరగా రారా. రే అన్నయ్య వచ్చి చూడు. ఓ హంటర్ వీక్ సగం అడవిని నాశనం చేశాడు రా. అరే ఇంక మనం ఏం చేసేదిరా? వాడు చాలా ఓవర్గా చేస్తున్నాడు. వాడిని అడ్డుకునే తీరాలి. అందరూ రండి వెళ్దాం. రండి, ఈ రోజు వాడికి ఒక పాఠం నేర్పించాలి.
ఇంకాసేపట్లో ఈ నెలకు కావాల్సిన లోటు రెడీ అవుతుంది. నేను ఇలా త్వరగా ముగించినందుకు నా బాస్ నాకు బోనస్ కూడా ఇస్తారు. సంతోషంగా ఉంది వేక్. డబ్బు వచ్చిన తర్వాత కొత్త బట్టలు తీసుకోవచ్చు. ఈ రోజు నేను నీ మీద నమ్మకం పెట్టాను. వెళ్దామా? అమ్మయ్యా, ఇన్ని రోజుల తర్వాత నేను అనుకున్న కళ ఇప్పుడే నెరవేరుతోంది. ఎవరా అది? ఎవరైనా సరే బయటికి రండి. బాబు ముందు నువ్వు వెళ్ళు. ఓ, ఏంటది? ఓ, ఆయన అరే బాబోయ్, సూపర్ బంగారం, నన్ను నువ్వు కాపాడావు. వీళ్ళైతే నన్ను వచ్చి దాడి చేయండి. నా వెనకే వచ్చి కొడుతున్నావా? ఒరే, నేను వాడిని విసిరేయ్. వావ్! ఓ, నేను ఎన్ని రోజులు చూసినందులో నువ్వే చాలా అద్భుతమైన విషయం. సరేరా, నువ్వు ఎవరో వాళ్ళకి చూపిద్దాము. వాళ్ళని వెళ్ళి పట్టుకో. వీణ్ణి కావాలంటే తీసుకో, నన్ను వదిలేయ్. విసిరి పారేయ్. చెప్పినట్టుగా చేసేస్తాను. మర్యాదగా ఇది ఇంతటితో ఆపో. ఇంకా నువ్వు తప్పించుకోలేవు, సరేనా? టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎందుకు భయపడుతున్నావు? హయన్ ఎగ్ ఉన్నాడు కదా, నేను ఎందుకు భయపడాలి? హయన్ ఎగ్, వీడి సంగతి చూసుకో. నేను ఏం చేస్తానో చూడు. అరే వద్దు, దీని దగ్గర చాలా టాలెంట్లు ఉన్నాయి. ఉంగరా తమ్ముడు. ఓ యా, వాళ్ళని ఎర్రగా తీసేస్తాను. అయ్యన్ ఎగ్, నువ్వు అదరగొట్టేసావు. ఉన్నందులో నువ్వే బెస్ట్ అయిన రోబోట్. నీకోసం ఒక మెడల్ ఇస్తాను. అది కాక నీకు ఒక ఇల్లుని కూడా ఇస్తాను. లేదు, మన ఫేబియన్ ఇల్లుతో చేర్చు. వాడు బొమ్మలు కూడా నీకు ఇస్తాను. అది కాకుండా వాడు నీకు పనులు కూడా చేసి పెడతాడు. అయ్యన్ ఎగ్, వెళ్ళరా, వెళ్ళి వాళ్ళ సంగతి ముగించేసాయి. ఇది బల్లేదబ్బా. రే తమ్ముడు, పైకి లేరా. మనమే దీన్ని చూసుకోవాలి. నువ్వు అసలు ఇంకా ఏమీ చేయలేవురా. ఇంకా గెలుపంతా నాకే. ఇది ఎలా ఉంది బాబులో? నా వల్ల కాలేదు. కాపాడండి, ఏమైందిరా? రే అన్నయ్య, ఎందుకురా ఇక్కడ కూర్చున్నావు? నీ కళ్ళని నేనేం చేస్తానో చూడు. కళ్ళు పీకేస్తాను. ఫేబియన్ కదా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఒరే ఫేబియన్, ముందు వాడి పై నుంచి దిగు. ఇంటిని ఎవరు లాగించడానికి ఒప్పుకోను. అది నీలాంటి డబ్బా గాడిని అస్సలు ఒరే ఒప్పుకోను. ఫేబియన్, నేను చెప్పేది నువ్వు వినవా? మర్యాదగా నేను చెప్పిన మాట నువ్వు విను. నీకు ఎంత ధైర్యం? ఇదేంటి? నేను ఇది కావాలని చేయలేదండి. ఇది మనకు మంచి అవకాశం. తమ్ముడు, దాడి చేయరా. ఓకే. ఇక అన్ని నారాజ్యమే. సంతోషంగా ఉంది. ఇక మన ఇంటికి ఎటువంటి ప్రమాదం లేదు. వదలరా, చెప్పేది వినండి. వాడిని పట్టుకొని రావద్దురా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ రావాల్సిందే. ఇక రాకు.